హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఎంతమంది ఆనందించారు ఆరాధన? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందమే ఉంటది. హల్లెలూయా! సరే వాక్యం చూద్దాం. వాకింగ్‌కెళ్ళే ముందు ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ భూమి మీద దేవుడు తప్ప మనకి ఎవరు విలువివ్వరు. హల్లెలూయా! ఆయన మాత్రమే మనకి విలువనిచ్చాడు. ఆయన మాత్రమే మనకి జీవాన్నిచ్చాడు. ఆయన మాత్రమే మనకి సమస్తాన్నిచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా! అందుకే ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించే విషయంలో, ఆయన గురించి తెలుసుకునే విషయంలో ఆశపడాలి. హల్లెలూయా! ఎంతగా ఆశపడుతుంటామో ఆయన సన్నిధిలో నిశ్చయంగా దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తాడు. హల్లెలూయా! తృప్తిపరచేవారు ఎవరండి? ఆయన మాత్రమే. ఆశపడి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. ఈ దినం ఆయన వాక్యాన్ని వినడానికి ఎంతగా మనం ఆశపడతామో, ఆయన తన వాక్యంతో మనల్ని నింపి ఈ దినం పంపిస్తారు. హల్లెలూయా! సరే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాను చూడండి. ఆకాశమండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును. నా వాక్యము మంచువలె లేత గడ్డి మీద పండు చినుకువలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండెను. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయనను ఆశ్రయించు దుర్గమా, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషే నమ్ముకొనదగిన దేవుడు. ఆయనని నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన నరపుత్రులు కారు. వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము. హల్లెలూయా! ఈ సందర్భం ఏంటంటే, ఈ అధ్యాయం యొక్క సందర్భం ఏంటంటే, మోషే పాట పాడుతున్నాడండి. ఇది కీర్తన. ఇక్కడ చూడండి 31వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. అప్పుడు మోషే ఇజ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. హల్లెలూయా! ఇది కీర్తనండి. ఈ కీర్తన దేవుడు మోషే ద్వారా పలికించాడు. అంటే ఇది కనాను దేశానికి వెళ్ళక ముందు దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఎవరికండి? అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి ప్రదేశంలో నేను దీవిస్తానని అబ్రహాంకి వాగ్దానం చేశాడు. నీకు కనాను దేశాన్ని ఇస్తానని. ఈ కనాను దేశానికి ప్రయాణం అవుతున్నారు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. హల్లెలూయా! ఇజ్రాయేలు ప్రజలు ఎవరండి? దేవుని ప్రజలు. ప్రాముఖ్యంగా దేవుని యొక్క స్వాస్థ్యం ఎవరండి బైబిల్లో? యూదులు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యము. దేవుడు ఎంతగా వారిని నడిపించాడంటే, అనేక పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్ళాడు. ఆయన వారిని ఆశీర్వదించాడు. వారికి అభివృద్ధి ఇచ్చాడు దేవుడు. అనేక పరిస్థితులు గుండా వెళ్ళారు. ఇదిన మనం కూడా అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ఆయన తృప్తిపరిచి మనల్ని ముందుకు పంపిస్తాడు. హల్లెలూయా! ఎల్లప్పుడూ ఆయన మాత్రమే మనల్ని తృప్తిపరచగలడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈ సందర్భం ఏంటంటే, ఈ 32వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వరకు చూస్తే దేవుని యొక్క మహాత్మ్యం కనబడుతుంది. చూడండి 32వ అధ్యాయం 3వ వచనం. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. దేవుని గొప్పతనం ఏంటి అంటే, దేవుడు ఎంత గొప్పవాడో ఈ అధ్యాయంలో, ఈ కీర్తనలో రాయబడింది. ఈ ముందు వచనాల్లో మనం చదివిన భాగంలో దేవుని గొప్పతనం కనబడుతుంది. ఈ గొప్పతనం అలా చదువుకుంటూ వెళ్తే ఒక వంశావళి వస్తుంది. చూసారు, వెంటనే దేవుని గొప్పతనం తర్వాత ఒక వంశం వచ్చింది. చూడండి దేవుడు ఏం పలికాడో. 5వ వచనం. వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులు కారు. వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రీతికరము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకునుము, తరముల సంవత్సరములు తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఇక్కడ 7వ వచనంలో ఏంటంటే, నీ తండ్రిని అడుగు అంటే దేవుడైన తండ్రి కాదండి. వారు ముందు సంతానంలో ఉన్నవారు వారిని అడగమంటున్నాడు దేవుడు. నీ తండ్రిని అడుగుము, తర్వాత అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. అంటే దేవుని యొక్క గొప్పతనం
చెప్పబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ పుత్రులు కారు అంటే కొన్ని సందర్భాల్లో చూడండి, తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు ఏదైనా భయంకరమైన తప్పు చేస్తే వీడు నా కొడుకు కాదు, ఈమె నా కూతురు కాదని పలికేస్తారు. అంత మాత్రాన పిల్లలకు కాకపోరు. అవునా? దేవుడు కూడా ఈ సందర్భంలో అదే చెప్తున్నాను. పిల్లల కారు అంటే సందర్భం అది. అందుకు ఇక్కడ ఏంటంటే దేవుడు ఇక్కడ మోషే ద్వారా ఏం పలికించాడంటే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని అవన్నీ మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి వారికి నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు దేవుడికి వ్యతిరేకంగా. ఆ సందర్భంలో దేవుడు ఈ మాటలు రాయించాడు. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. 8వ వచనం చూడండి. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఈ 8వ వచనంలో ఏంటంటే దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడండి. చూడండి, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు అంటే దేవుడు స్వాస్థ్యాలను విభాగించాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చెప్తాను. మనది భారతదేశం, అలాగే ఆఫ్రికా ఉంది, అవునా, ఆస్ట్రేలియా ఉంది, అలాగా రకరకాల దేశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు విభాగించారు? ఆయన విభాగించారు. చాలామంది అంటారు మనుషులు చెదిరిపోయి, మనుషులు వెళ్ళిపోయి వారి యొక్క ఆ స్థలాలకు వెళ్ళిపోయి వారు నియమించుకుంటారంట, మనుషులే నియమించుకున్నారని చెప్పబడుతుంది. కానీ ఈ భాగాలు అనేది దేవుడు నియమించాడు. స్వాస్థ్యం అనేది దేవుడు ఇచ్చాడు. ఈ మనుషులకి స్వాస్థ్యం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు. భారతదేశాన్ని దేవుడు ఇచ్చాడు. అవునా? ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ దేవుడు నియమించాడు. దేవుడు నియమించి ఆయా భాగాలుగా స్వాస్థ్యాలని దేవుడు నియమించాడు. ఇక నేర్చుకోవాల్సింది మనం అది. చూడండి 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఈ భాగం ఏంటంటే దేవుడు ప్రజలు కొనసాగారండి. ఎక్కడి నుంచి? ఆదాము అవ్వ తర్వాత ప్రజలు కొనసాగారు. తర్వాత మధ్యలో నోవాహు వచ్చాడు. అవునా? వీరందరూ వంశావళి మొదలైన తర్వాత ఏం జరిగిందంటే, కొంతమంది ప్రజలు అలాగ ముందుకు వస్తున్న కొలది దేవుడు ఆ ప్రజల్లో ఒక భాగాన్ని తీశాడు. ఆయన ఒక భాగాన్ని ఎంచుకున్నాడు. ఆయన వాళ్ళే ఇజ్రాయేలు ప్రజలు. అది సందర్భం. 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రజల్లోని దేవుడు ఒక భాగాన్ని ఎంచుకున్నాడు. వాళ్ళే యోధులు, దేవుడు ఎంచుకున్న ప్రజలు. ఈ దినం దేవుడు స్వాస్థ్యం వాళ్ళు. హల్లెలూయా. బైబిల్లోని దేవుని యొక్క స్వాస్థ్యం ఎవరంటే యూదులు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే యూదుల జీవితాన్ని చూస్తే, యూదుల దగ్గర దేవుడు ఎలా వ్యవహరించాడో, దేవుడి దగ్గర ప్రజలు ఎలా ప్రవర్తించారు, జాగ్రత్తగా యూదుల యొక్క చరిత్ర చూస్తే దేవుడు విధానం ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడి విధానం మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుడు ఎలా వ్యవహరించారో అర్థమవుతుంది. దేవుడు మన జీవితంలో ఏం చేయబోతాడో అర్థమవుతుంది. అందుకు చరిత్ర చూడాలి. ఇప్పుడు పాత నిబంధనల చరిత్ర చూస్తే వాక్యం అర్థమవుతుంది. ఎంత చక్కగా అర్థమవుతుందంటే ప్రతి భాగము, ప్రతి వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది సందర్భం. చూడండి 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను బేకర్ ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. ఎవరు కాపాడారండి? కనుపాప వలె. చూసారా? దేవుడు కాపాడాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని కనుపాప వలె కాపాడాడు అంటండి. కనుపాప చూడండి, ఎల్లప్పుడూ మన కంటిని కాపాడుతుంటుంది. అవునా? ప్రతి క్షణం మన రెప్ప పడుతూనే ఉంటుంది. ఏ ధూళి పడుతుంది అనేసి రెప్ప పడుతుంది. ధూళి వచ్చిన వెంటనే కనుపాప ఆపుతుంటుంది. అవునా? మనకు తెలిసి ఈ సందర్భం. అందుకు దేవుడు కనుపాప వలె ఇజ్రాయేల్ ప్రజల్ని ఎల్లప్పుడూ ఆయన కాపాడాడు. ఆయన కాపాడి ఐగుప్తి ప్రజల నుంచి ఆయన తప్పించి ప్రతి సందర్భంలో ఆయన రక్షించుకునే వెళ్ళాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చివేశాడు. అవునా? అగ్ని స్తంభాన్ని ఆయన అడ్డుగా వేశాడు. అనేక సందర్భాలు మనం చూసాం. దేవుడు నడిపించే విధానం అది. ఇక్కడ చూడండి, ఇంకా చూడండి 11వ వచనం. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించెను. చూసారు దేవుడు ఎలా నడిపించాడు? దేవుడు నడిపించే విధానం అంత అద్భుతంగా ఉంటుంది. వాక్యము వింటున్న కొలది దేవుని విధానం అర్థమవుతుంది. దేవుడు వ్యవహరించే విధానం, దేవుడు అంతగా ప్రేమించాడు. కానీ ఇక్కడ చూడండి, దేవుని వల్ల వారు ఎలా వ్యవహరించారో మనకు కనబడుతుంది. చూడండి 12వ వచనం. యెహోవా మాత్రం వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాసాను పొట్టెళ్ళు మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షరసం వలె
యెషూరును అంటే యెరూషలేమండి. క్రొవ్విన వాడై కాలు జాడించెను. చూడండి, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. హల్లెలూయా! అర్థమైందండి. సో దేవుడు ఎలా రాయించాడో, యూదులు దేవుణ్ణి తృణీకరించారండి. చివరికి దేవుడు ఏం రాయించాడో చూసారు ఇక్కడ. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. ఎవరు విడిచిపెట్టారండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టారు. అంటే వారికి నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చినట్టు వ్యవహరించినప్పుడు వారు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయేవారు. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడితే వారి స్థితి ఏంటో చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారో. అంటే దేవుడు ఇక్కడ యూదుల్ని కూడా నడిపించే విధానం మనకు చక్కగా దేవుడు రాయించాడు. కనుపాప వలె ఆయన కాపాడి నడిపిస్తే చివరికి దేవుణ్ణి విడిచిపెట్టారు. హల్లెలూయా! చూడండి, ఇంకా తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. 18వ వచనం చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి, యెహోవా దానిని చూచెను. ఇక్కడ ఏం చేశారండి? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి అంటే దేవుణ్ణి ఇంక మర్చిపోయారు. ఇంకా ఎవరండి? దేవుణ్ణి ఇజ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. దేవుడు వారి జీవితంలో అన్ని అద్భుతాలు చేస్తే, అన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తే చివరికి దేవుణ్ణే మర్చిపోయారు వాళ్ళు. చూడండి, ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం మర్చిపోగలమా? ఎవరైనా మనకి చిన్న సహాయం చేస్తే మర్చిపోలేం. వారి కృతజ్ఞత తెలపాలని ఎంతో ఆశపడతాం. మన జీవితంలో అత్యవసరమైన సహాయం ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఎవరో తెలియని వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు మనం ఎంతో కృతజ్ఞత తెలుపుతాం. తెలియని వ్యక్తి సహాయం చేస్తేనే. అలాంటిది దేవుడు తన పిల్లలుగా చేసుకుని, తన ఏర్పాటు చేసుకున్న తన స్వాస్థ్యమైన జనాంగమే దేవుణ్ణి విసర్జించారు, దేవుని విడిచిపెట్టారు. మరి దేవుని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. తీయండి 32వ అధ్యాయం. అదే 32వ అధ్యాయం 27వ వచనం చూడండి. వారి పేరు మనిషిలో లేకుండానే చేసేదని అనుకొందరు, వారి విరోధులు నిజము గ్రహించుకొందరేమో, ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందరేమో, విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. 28ని చూడండి. వారు ఆలోచనలు లేని జనము, వారిలో వివేచన లేదు, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదును. చూసారా వాళ్ళ స్థితి ఏ స్థితికి వస్తారు? ఒకడు 1000 మందిని తరుపుతారంట, ఇద్దరు 10,000 మంది పారద్రోలుతున్నారంట. అంటే ఈ సందర్భం ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుణ్ణి వారు విడిచిపెట్టిన తర్వాత వారు ఇక్కడ అమ్మివేయడం అంటే ఇంకో అర్థం ఏంటంటే వాళ్ళు శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయారు. శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరు ఎంతమంది తరుపుతున్నారండి? 1000 మందిని తరుపుతున్నారు. ఇద్దరు 10,000 మంది పారద్రోలుతున్నారంట. ఒకరు ఇజ్రాయేల్ ప్రజల్ని 1000 మంది శత్రువులు తరుపుతున్నారు. ఇంకా ఇద్దరు 10,000 మంది తరుముతున్నారంట. అంటే వారి స్థితి ఏ స్థితికి వచ్చిందంటే దేవుని విడిచిపెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ స్థితి చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంకా శత్రువులు వాళ్ళ జీవితాన్ని తరుముతూనే ఉన్నాయి. చూడండి, ఇది ఇజ్రాయేల్ ప్రజలకే కదా, మనకు కాదు అనుకోవడానికి లేదు. అనేక సార్లు మనం కూడా దేవుని మర్చిపోతున్నాం. ఎందుకంటే వారి వంటి స్వభావమే. వారు ఎలాగైతే దేవుణ్ణి విడిచిపెట్టారో అనేక సందర్భాల్లో దేవుణ్ణి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. దేవుని మనం మర్చిపోతున్నాం. దేవుని హృదయాన్ని మర్చిపోవడం వల్ల శత్రువులు వెంటాడుతాయి. అందుకే జీవితంలోని అనేక సార్లు ప్రతి చిన్న పరిస్థితి మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ప్రతి చిన్న పరిస్థితి, ప్రతి చిన్న జ్వరం కానీ, అనారోగ్య స్థితి కానీ, ఏదైనా ఆర్థిక స్థితి కానీ మనల్ని ఇబ్బంది ఎందుకు పెడుతుందంటే, దేవుడు ఎప్పుడైతే దేవుని మర్చిపోతామో అటువంటి పరిస్థితులు, అటువంటి శత్రువులు మనల్ని వెంటాడుతాయి జీవితాంతం. దేవుణ్ణి మర్చిపోతున్నంతకాలం వెంటాడుతూనే ఉంటాయి. ఏంటి నాకు ఇటువంటి పరిస్థితి, ఇటువంటి చిన్న స్థితి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది? నేను దేవుని కుమారుని కదా, నేను దేవుని కుమార్తెని కదా, ఎందుకు మరి ఇబ్బంది పెడుతుందంటే దేవుణ్ణి మర్చిపోవడం వల్ల జరుగుతాయి. అందుకు దేవుడు తన వాక్యంలో ఏం రాయించాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు కూడా తన జ్ఞానాన్ని తెలుపుతున్నాడు. చూడండి 29వ వచనం. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవారి స్థితి యోచించుట మేలు. సరే, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సమాధాన స్థితి లేదు. ఇక్కడ సమాధానాన్ని పూర్తిగా కోల్పోయారు. దేవుడితో ఉన్న సమాధానాన్ని
కోల్పోవడం వల్ల శత్రువులు వెంటాడుతూనే ఉన్నారు. అర్థమైందండి? దేవుడు ఇంత చక్కగా మన కోసం రాయించి ఉంచాడు, సమాధాన స్థితి కోల్పోయారని. మరి దేవుడు మనల్ని నడిపించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ స్థితిలో చూస్తే ఇది కనాను దేశానికి వెళ్ళక ముందు ఇజ్రాయేలు యొక్క స్థితి. ఇది దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత వారి యొక్క స్థితి. మరి తర్వాత కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వారి యొక్క స్థితిని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, యెహోషువ తీయండి. యెహోషువ 23వ అధ్యాయం. చూడండి, మొదటి నుంచి చదువుతాను. చూడండి, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. హల్లెలూయా. ఇక్కడేముందండి? నెమ్మది. ఎవరి వల్ల? దేవుని కృప ద్వారా ఇక్కడ నెమ్మది పొందుకున్నారు. ఇది కనాను దేశానికి వెళ్ళిపోయారండి. కనాను దేశానికి వెళ్ళిపోయారు. యెహోషువ నాయకత్వంలో దేవుడు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన సందర్భం ఇది. చూడు, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిచి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడచిన ముసలివాడను. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం ఎవరు చేశారండి వారి జీవితంలో? దేవుడు చేశాడు. అక్కడ చూస్తే దేవుడు మర్చిపోయారు. వారి జీవితంలో కూడా ముందు జీవితంలో కనాను దేశానికి వెళ్ళకముందు దేవుడు అనేక యుద్ధాలు చేశాడు, మర్చిపోయారు. అయినా దేవుడు మరలా కృప చూపి కనాను దేశానికి ఆయన తీసుకొచ్చి మరలా ఇక్కడ ఎవరు యుద్ధం చేశారు? దేవుడే చేశాడు. చూడండి, 4వ వచనం చూడండి. యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రమున వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యము మీద మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని. అంటే ఆ రోజుల్లోని స్వాస్థ్య భాగం అంటే ఆ రోజుల్లో చీట్లు వేసేవారండి. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో అయితే స్థలాలు కావాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్కువ. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, గవర్నమెంట్కి ప్రతి పత్రం సబ్మిట్ చేయాలి, ప్రతిదీ చేయాలి. అవునా? ఆ రోజుల్లో అయితే ఒక స్థలం ఒక భాగం కావాలన్నప్పుడు చీట్లు వేసుకునేవారు. ఒక 10 మందికి 10 స్థలాలు ఉన్నప్పుడు ఎవరికి ఏ స్థలం కావాలన్నప్పుడు చీట్లు వేసేవారు, వారి పేర్లు రాసి. ఇప్పుడు ఎవరి పేరు వస్తే వారిది ఆ స్థలం అవుతుంది. అందుకు ఈ సందర్భం అది. చూడండి, 5వ వచనం. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమున స్వాధీనపరచుకుందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢం చేసుకొని ఎడమకు గాని కుడిమికి గాని దాని నుండి తొలగిపోక. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి, దేవుని వాక్యం అండి. ఇక్కడ దేవుడు చూసారా, చివరికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర అలా వ్యవహరించిన తర్వాత ఇక్కడ ఈ సందర్భం వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర అలా వ్యవహరించిన తర్వాత దేవుడు మరలా కృప చూపి యుద్ధం ఆయన చేసి చక్కగా దేవుడు ఎక్కడి వరకు నడిపించారు. చూడండి, దేవుడు ఏం నేర్చుకోమంటారు ఇక్కడ మనకు అదే నేర్పిస్తున్నారు. చూడండి, మరొకసారి చదువుతాను. చూడండి, 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములలో వ్రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడిమికి గాని దాని నుండి తొలగిపోక. అంటే దేవుని వాక్యము, ధర్మశాస్త్రం అంతటా అంటే దేవుని వాక్యం గురించి దేవుడు తెలుసుకోమంటున్నాడు. దేవుని వాక్యం వినమని చెప్తున్నాడు దేవుడు. సరే, దేవుడు ఎంత చక్కగా రాయించాడు. దేవుని వాక్యం వింటే దేవుడు నడిపిస్తాడండి. నడిపించే విధానం చక్కగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. ఇక్కడ యుద్ధం ఎవరిది? ఇప్పుడు యెహోవాది. శత్రువుల్ని ఎవరు వెళ్ళగొట్టారు? ఆయన వెళ్ళగొట్టాడు. ఇక్కడ దేవుడు ఏం నేర్చుకోమంటున్నాడు? వాక్యం వినమని చెప్తున్నాడు ఆయన.
చూడండి 7వ వచనం. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. చూసారా, హత్తుకోమంటున్నాడు. హత్తుకోవడం అంటే ఏంటి? దేవుని వాక్యం వినడం. ఎంతగా హత్తుకుంటామో అభివృద్ధి చెందుతాం. 9వ వచనం. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడు నిలిచి ఉండలేదు. నీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఒకడు ఎంతమందిని తరుముతారండి ఇప్పుడు? 1000 మందిని. సరే, దేవుని వాక్యం వింటే ఈ శత్రువు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుందని ఏ రోజు అన్నాం మనం. హల్లెలూయా. దేవుడు అంత సులువుగా ఇచ్చాడండి. దేవుని వాక్యం వింటే ఒకరు 1000 మంది. ఇది సొంతంగా చెప్తున్నానంటే దేవుని వాక్యంలో రాయించి ఉంచాడు దేవుడు. ఒకరు 1000 మందిని తరుముతారంట. ఒకరు 1000 మందిని తరిపితే ఇక్కడ ఉన్నవారు అందరినీ లెక్క పెట్టుకుంటే చాలా వేలు అవుతాయి. అవునా? అన్ని శత్రువుల్ని వెళ్ళగొట్టగలం. ఎవరి సామర్థ్యం వల్ల? దేవుని సామర్థ్యం వల్ల. దేవుని సామర్థ్యం వల్ల మాత్రమే మనం వెళ్ళగొట్టగలం. హల్లెలూయా. అందుకు దేవుడికి నేను నేర్చుకోమంటున్నాడు. దేవుని వాక్యం వినమని చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని హత్తుకోమని చెప్తున్నాడు. ప్రాముఖ్యమైనది అదేనండి. దేవుడికి నేర్పిస్తుంది ఏంటంటే వాక్యాన్ని నేర్చుకోమంటున్నాడు ఆయన. వాక్యం ఎంతగా వింటామో మన జీవితంలో ఏ శత్రువు ఇబ్బంది పెట్టడానికి ఉండదు. ఇజ్రాయేల్ జీవితంలో ముందు సందర్భంలో ఏమైందండి? కనాను దేశానికి వెళ్ళక ముందు ఇజ్రాయేల్ని శత్రువులు 1000 మంది తరిమారు. అవునా? ఇద్దరు 10,000 మంది తరిమారు. ఇప్పుడు దేవుని వాక్యము, దేవుడు మరలా వారి జీవితంలో యుద్ధం ఆయన చేసి అందరు శత్రువులను ఆయన గెలిచి ఆయన ఎలా చేశాడు? ఇప్పుడు ఒకరు 1000 మంది తరిమే సామర్థ్యం ఆయన ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒకరు 1000 మంది తరిమే సామర్థ్యం ఆయన ఇచ్చాడు ఆయన. అందుకు దేవుడు ఇక్కడ ఏం నేర్చుకోమంటున్నాడంటే, ఎటువంటి స్థితిలో ఉన్నా, పరిస్థితి ఎంత భయంకరమైందైనా దేవుని వాక్యం వింటే నిశ్చయంగా ఒకరు 1000 మందిని తరుముతారు. అంతమంది శత్రువుని వెళ్ళగొట్టే సామర్థ్యాన్ని ఆయన నిశ్చయంగా ఇచ్చాడు ఆయన. మరి మీరు చెప్పొచ్చండి, బాగానే ఉంది. మరి పాత నిబంధనలు ఇజ్రాయేలీయుల్లో ఆయన చేశాడు. మరి ఇజ్రాయేల్ జీవితంలో ఆయన ఉండి ఒకరు 1000 మంది తరిమే సామర్థ్యాన్ని ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడు. మరి క్రొత్త నిబంధన జనులుగా మరి మనల్ని ఎలాగ ఆయన చేసుకున్నాడు, మనల్ని ఎలా నడిపించబోతున్నాడు అనేది దేవుడు వాక్యంలో కూడా ఆయన రాయించి ఉంచాడు అద్భుతంగా. చూడండి. ఎఫ్సి పత్రిక తీయండి. 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. హల్లెలూయా. చూసారా, ఈరోజు స్వాస్థ్యం ఎవరండి? దేవుడి స్వాస్థ్యం మనమే. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎంతమంది అంగీకరించారో హృదయంలో సొంత రక్షణగా ఆయన్ని అంగీకరించిన తర్వాత రక్షించబడిన వెంటనే వారు ఏమవుతారండి? దేవుని పిల్లలు అవుతారు. అంటే దేవుని స్వాస్థ్యం. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులకి స్వాస్థ్యం ఎవరండి? ఉదాహరణకు పిల్లలే కదా. మరి తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి అంతా ఎవరిది అవుతుంది? పిల్లలది అవుతుంది. అవునా? ఇక్కడ కూడా దేవుడు మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడండి. ఈ సందర్భం చెప్పగానే చిరునవ్వుతో ఉండాలి, హృదయం ఆనందంతో నిండిపోలే. దేవుని యొక్క స్వాస్థ్యం మనం. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. చూడండి, ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యాలు ఎవరు జరిగిస్తున్నారండి? ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ముద్ర పడిపోయిందండి. ముద్రింపబడడం అంటే చూడండి, గవర్నమెంట్ అధికారి ఏదైనా మనం దేనికైనా పెట్టినప్పుడు ఒక్కసారి గవర్నమెంట్ నుంచి స్టాంప్ పడిందా, ముద్రించబడిందా, ఎవరు ఏం చేయలేరు. గవర్నమెంట్ స్టాంప్ పడితే అంత విలువ, అంతకు మించి విలువ దేవుడు ఇక్కడ రాయించాడు. దేవుడు ముద్ర వేసాడు మనకి. ఆయన పిల్లలం. నమ్మడమే.
అంత కృపనిచ్చాడు ఆయన. ప్రతిదీ జరుగుతుంది జీవితంలో, జరగదు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన స్వాస్థ్యంగా మనల్ని చేసుకున్నాడు. ఆయన నిశ్చయంగా జరుగుతుంది. చూడండి 13వ వచనం, 14. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొని కొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, విమోచన పొందుకున్నామండి. అంటే విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. విమోచనలో ఏముంది? స్వాస్థ్యం ఉంది. ఆయన శిలువ బలియాగం ద్వారా మనం రక్షించబడ్డాం. రక్షించబడి ఆయన స్వాస్థ్యం అయిపోయాం. మనమే దినం ఆయన స్వాస్థ్యం. పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలను దేవుడు స్వాస్థ్యంగా ఎంచుకున్న తర్వాత వారు తృణీకరించారు. అన్యజనులు అయిన మనలకి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు శిలువ బలియాగంలో ఇచ్చిన గొప్ప భాగ్యమండి. ఇంకా ఉందండి. దేవుడు వాక్యం చదువుతున్న కొలది ఇంకా మన కోసం దేవుడు ఏం ఉంచాడో, ఇంకా మనం ఏం తెలుసుకోవాలో ఇంకా ఈ భాగంలో దేవుడు రాయించి ఉంచాడు. వాక్యం అర్థమవుతుంటే ఆనందంతో ఎప్పుడు నిండిపోతాం. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదంతో నింపబడుతూ వెళ్తాం మన జీవితంలో. 15వ వచనం చూడండి. ఈ హేతు చేత ప్రభు అయిన యేసులందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన తర్వాత వారు దేవుడి ఎడల ఎలాగ నడుచుకున్నారో ఆ పరిశుద్ధుల గురించి కృతజ్ఞత తెలుపుతున్నాడండి పౌలు. సందర్భం అది. ఇక్కడ ఈ వచనంలో ఏంటంటే వారు దేవుని ఎడల నడిపించే విధానాన్ని బట్టి పౌలు కృతజ్ఞత చెప్తున్నాడు. చూడండి 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకునేటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసారు దేవుడు ఎంత చక్కగా రాయించాడు. పౌలును వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు రాయించినప్పుడు చూడండి ఈ సందర్భంలో ఏముంటాయంటే పరిశుద్ధులలో చూడండి పిలుపు ప్రాముఖ్యమండి. పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. రెండోది పరిశుద్ధులో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో. అంటే పిలుపు ఇక్కడ స్వాస్థ్యము అంటే సహవాసము. పరిశుద్ధులు అంటే ఎవరండి? పరిశుద్ధులలో అంటే సహవాసం. తర్వాత మూడోది సామర్థ్యం. చూడండి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యము మెట్టుదో. అంటే ఇక్కడ చూడండి 3 విషయాలు కనబడుతున్నాయి. పిలుపు, సహవాసము, దేవుని యొక్క సామర్థ్యము. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే స్వాస్థ్యం అనమాట. దేవుడు పరిశుద్ధులుగా అంటే ఏంటి? స్వాస్థ్యం అండి. అందుకే చూడండి దేవుడు ఎందుకు రాయించి ఉంచాడంటే చాలామంది ఒంటరిగా ప్రయాణం చేస్తుంటారు జీవితంలో. దేవుని సంఘానికి రాకుండా ఒంటరిగా ప్రయాణం వల్ల ఏం సాధించరు, ఏమి జరగదు కూడా. సంఘంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క సంపూర్ణ మహిమ ఉంటుంది కాబట్టి ప్రతిదీ అనుభవించగలం. హల్లెలూయా. దేవుని స్వాస్థ్యంలోంచిన అద్భుతమైన విషయాలు సంఘంలో ఉండే మనం నేర్చుకోగలం. హల్లెలూయా. సంఘంలో ఉండే దేవుడు మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు కదా, ఆ స్వాస్థ్యంలో ఇంకేం ఉంచాడు దేవుడు అనేవి సంఘంలోకి వచ్చిన తర్వాత అన్నీ దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. దేవుడు నేర్పించే విధానం ఏంటి అది? దేవుడు మన యెడల ఆయన కృపను చూపి ఎల్లప్పుడూ ఆయన నడిపిస్తూనే ఉంటాడు. దేవునితో నడుస్తుంటే జీవితం ఎల్లప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. లేదంటే దేవుడితో నడలేనప్పుడు మానవుడు తన సామర్థ్యంతో వెళ్తాడు. మానవుడు తన సామర్థ్యాన్ని వాడేస్తాడు, డెఫినెట్లీ వాడతాడు. దేవుని యొద్దకు రాకపోతే, సంఘంలోకి రాకపోతే మానవుడు తన సామర్థ్యాన్ని వాడతాడు. ఇక్కడ దేవుడు ఏం రాయించాడు? పరిశుద్ధులలో చూడండి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. సరే, దేవుని మహిమైశ్వర్యం ఎట్టిదో సహవాసంలోకి వచ్చినప్పుడే తెలుస్తుందండి. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. ఇంకా చూడండి 20వ వచనం. ఆయన ఆ బలాత్సయం చేస్త క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును బట్టి అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే
గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామమును కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకా 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. ఇతను సంఘానికి శిరస్సు ఎవరండి? గడిచిన దినాల నుంచి దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. మన సంఘానికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. అవునా? ఆయన గురించి వింటే అనేక అద్భుతాలు మన జీవితంలో అనుభవిస్తాం నిశ్చయంగా. ప్రతిదీ జీవితంలో అర్థమవుతుంది. సంఘానికి శిరస్సు ఆయన. అందుకే సంఘంలో ఉంటే అన్నీ తెలుస్తాయి. సంఘానికి వేరుగా ఒంటరిగా వెళ్తే ఆ జీవిత ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. శత్రువులు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఒంటరిగా వెళ్తే శత్రువు వెంటాడుతూనే ఉంటాడు. సంఘానికి శిరస్సు ఎవరు? ఇప్పుడు క్రీస్తు కదా. చూడండి ఏం జరిగిందో చూడండి ఇక్కడ. మళ్ళీ చదువుతాను 20వ వచనం. ఆయన ఆ బలాత్సయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. ఎవరిని కూర్చోబెట్టారు? ఎవరు కూర్చున్నారండి? యేసుప్రభు. మన గురించి ఆయన మానవుడిగా వచ్చి సిలువ బలియాగం జరిగించి మానవుడు చేసిన ప్రతి పాపం యొక్క శిక్షను ఆయన సిలువలో భరించాడు ఆయన. హల్లెలూయా. ఇది నమ్మాలండి. ప్రతి బాధను ఆయన భరించాడు సిలువలో. భరించి మరణించి మూడో దినాన పునరుద్ధాండై తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇంత కృపనిచ్చాడు మనకి. ఆయన ప్రతి బాధను తీసుకున్నాడు, ప్రతి శిక్షను తీసుకున్నాడండి. ఏ శిక్ష లేదు ఇంకా. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అవునా? 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సమస్తం ఆయన పాదముల కింద ఉందండి. ఈ పై వచనంలో చూస్తే 21వ వచనంలో శత్రువు గురించి మాట్లాడబోతుంది. శత్రువు. ఇప్పుడు శత్రువు ఎవరి పాదాల కింద ఉన్నాడు? యేసుప్రభు పాదాల కింద ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఏ శత్రువైనా ముట్టగలడా మనల్ని? ముట్టలేడు. ఎందుకు? శత్రువు ఎవరి పాదాల కింద ఉన్నాడు? యేసుప్రభు పాదాల కింద ఉన్నాడు. శత్రువు ఎప్పుడు ఆయన పాదాల కింద ఎప్పుడో వచ్చాడు. ఆయన శిలువ బలియాగం జరపడం వెంటనే శత్రువు పాదాల కింద వచ్చాడు. ఇప్పుడు ఏ శత్రువైనా ఆయన పాదాల కింద ఉంది. యేసుప్రభుని గురించి ఎంతగా తెలుసుకుంటామో ఈ భూమి మీద మనం ప్రయాణంలో ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు. హల్లెలూయా. ఆయన బిడ్డల్ని ఏ శత్రువు ముట్టలేడు. అవునా? దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. అందుకు ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో ఆయన నేర్చుకునే విషయంలో దేవుడు అంతగా నడిపిస్తారు మనకి. లేదంటే జ్ఞానం లేనప్పుడు అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. జ్ఞానం లేనప్పుడు ఈ జీవితంలో ఎటు వెళ్తామో కూడా తెలియదు. ఒంటరిగా వెళ్తే మరీ భయంకరం. అందుకే ఇప్పుడు ఒంటరిగా ప్రయాణించకూడదు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఎప్పుడు మర్చిపోకూడదు. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆయన గురించి తెలుసుకుంటే, ఆయన గురించి ఎంతగా వింటామో జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అందుకు దేవుడు మనందరికీ అంత కృపిచ్చాడు, సంఘానికి అంత కృపిచ్చాడు. అందుకే ఎల్లప్పుడూ సంఘంలో సహవాసంలో ఉండి దేవుడు వెళ్ళమంటున్నాడు ముందుకే. చూడండి, మరింత కృపనిచ్చాడు కదా దేవుడు. మరింత కృపనిచ్చి ఆయన నడిపిస్తున్నాడు కదా. మరి నాకు దేవుడు ఎందుకు అద్భుతాలు కనిపించట్లేదు? మరి ఇంకా ఏం కనిపించట్లేదంటే దేవుడు ఎల్లప్పుడూ కృప చూపుతూనే ఉంటాడండి. నేను తప్పు చేస్తున్నానేమో, నేను దేవుడికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేస్తున్నానేమో, దానికి కూడా జవాబించాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన కృపను చూపాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమి ఇచ్చాడండి? శిష్యులకి అధికారం ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చారు ఆయన? ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి. అవునా? ప్రతి విధమైన రోగమును స్వస్థపరచడానికి, ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని స్వస్థపరచడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరికి? శిష్యులకి. వీరు ఎంతమంది? 12 మంది. అవునా? 12 మందిలో 11 మంది అంటే తర్వాత ఇంకెక్కువ మంది అయ్యారు. శిష్యులందరికీ ఆయన అధికారం ఇచ్చి, ఈరోజు మనం ఎవరు? ఆయన శిష్యులమే, ఆయన పిల్లలమే,
ఆయన స్వాస్థ్యం. మరి ప్రతి రోగం మీద ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతి రోగం మీద. ఇదేను నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ప్రార్థన మాట్లాడినప్పుడు నిశ్చయంగా ప్రతి వ్యాధి, ప్రతి శత్రువు లోబడాలంతే. హల్లెలూయా. శత్రువుని ఈ దినం ఒకరు 1000 మంది తరుముతారు. హల్లెలూయా. ఈ దినం వాక్యం విన్న తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఒకరు 1000 మంది తరుముతారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? సంఘం అంతటికి దేవుడు అంత సామర్థ్యాన్ని ఇచ్చాడు, అంత అధికారాన్ని ఇచ్చాడు ఆయన. చూడండి, సందర్భం చెప్తాను. మరి తప్పు చేసిన తర్వాత ఏంటి పరిస్థితి? 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రియ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమియ, తోమ, సొంకరి అనే మత్తయి, అల్ఫీ కుమారుడు యాకోబు, తద్దీయను మారు పేరుగా లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. చివరిలో ఇస్కరియోతు యోధ పేరు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఇంకా సిలువ బలియాగం జరగక ముందు ఇది. ఆయన అందరికీ, శిష్యులందరికీ అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కృప ఎంత గొప్పదంటే ఆయన అందరి యెడల సమానమైన కృప ఇస్తాడు, సమస్తం సమానంగానే ఇస్తాడు. ఆయన దేవుడి ప్రేమ కృప అంత గొప్పదే. ఇక్కడ చూడండి 5వ వచనంలో బాగుంటుంది. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారిని ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు, కానీ ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలండి? ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమంటాడు ఆయన. అన్యుల దారిలోకి వెళ్ళిపోకండి, ఇజ్రాయేల్లో నశించి ఉన్న గొర్రెల యొద్దకే వెళ్ళమన్నాడు. మరి ఈ దినం సంఘంలో ఉన్న వారికి అనేక మందికి ప్రశ్న ఏంటంటే, నేను తప్పు చేస్తున్నాను కదా, మరి ఇక్కడ యూదులు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా చెప్పండి? యేసుప్రభు ఒక అద్భుతం చేస్తే ఆయన నిందించేవారు. ఆయన ఒక చనిపోయిన మనిషిని లేపితే యూదులే ఆయన్ని హేళన చేసేవారు. యూదులే, దేవుని ప్రజలే, చివరికి దేవుని ప్రజలు ఆయన తీసుకెళ్లి సిలువకు అప్పగించారు. అవునా? మరి అలాంటి ప్రజల యెడల ఆయన అంత కృప చూపుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ దినం దేవుడు రక్షించుకుని తన పిల్లలుగా చేసుకున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యెడల ఆయన ఇంకెంత కృప చూపుతాడు? దేవుడు అంత కృపిస్తున్నాడండి. మనం తప్పు చేశామని అక్కడ అయిపోతున్నాం, కానీ ఆయన కృపణ ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ యూదులు దేవుడికి ఎంత వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ దేవుడు ఆయన కృపణిస్తున్నాడు. ఆయన వారి యొద్దకి వెళ్ళి సువార్త చెప్పమంటున్నాడు శిష్యులకి. ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయేలు ప్రజలు ఎటువంటి వారు? పాత నిబంధనలో ముందే చూసాం. దేవుడిని ఏం చేశారు? మర్చిపోయారు. దేవుని మర్చిపోయారు, వ్యతిరేకించారు. అవునా? దేవుని మర్చిపోయి ఉన్న తర్వాత ఏం జరిగింది వారి జీవితంలో? వీరు శత్రువులు వెళ్ళగొట్టాలి, కానీ ఇజ్రాయేలు ప్రజల్ని ఎవరు వెంటాడారు? శత్రువు వెంటాడాడు. అవునా? అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనం కూడా ఈ స్థితి మర్చిపోయి, దేవుడిచ్చిన గొప్ప స్థానాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, దేవుని హృదయాన్ని మర్చిపోయిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను కదా, ఆ స్థితిలో ఉండిపోయి అనేక సార్లు మనుషులతో కలం. అవునా? దేవుడు ఏమంటాడు అనే భయం. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల యెడల దేవుడు అంత కృపనిచ్చాడు. అందుకే దేవుడు ప్రేమ అర్థమవుతుంది. దేవుడు ప్రేమను గురించి ఎవరు బోధించలేరు. హల్లెలూయా. ఎవరు బోధించలేరు. భూమి మీద ఏ మానవుడి వల్ల అవ్వదు. అది పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. అది దేవుని వాక్యాన్ని ఆయన మాత్రమే బోధించగలరు. ఇది విన్న మనకే అర్థమవుతుంది. దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, దేవుడిని దూషిస్తున్నారు, దేవుణ్ణి అసహించుకుంటున్నారు, దేవుడి మీద సనుగుతున్నారు. యేసుప్రభు అద్భుతం చేస్తే యూదులే తిరస్కరిస్తున్నారు, కానీ అలాంటి వారి యెడల ఆయన కృప చూపుతున్నాడు. హల్లెలూయా. అదే దేవుడి ప్రేమ అండి. మానవుడికి అర్థమవుతుంది, దేవుడి కృప అర్థం అవట్లేదు. దేవుడికి ఎంత వ్యతిరేకంగా వెళ్తుంటామో, దేవుడిని అంత దూరంగా వెళ్ళిపోతుంటామా, దేవుడు ఒక్కసారి స్వాస్థ్యంగా ఆయన చేసుకున్నాడా, మానవుడు అవునన్నా కాదన్నా ఆయన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. అదే కృపావాక్యం అండి. కృపను గురించి ఎంతగా తెలుసుకుంటామో జీవితం ఎల్లప్పుడూ అద్భుతాన్ని చూస్తాం. మరి ఇక్కడ చూస్తే దేవుడు మరి ఇక్కడ స్వాస్థ్య భాగం ఎంచుకున్న శిష్యులకి రోగాల్ని పోగొట్టే అధికారం ఇచ్చాడు కదండి. మరి మనందరికీ ఇచ్చాడు కదా, మరి ఎందుకు వెళ్ళట్లేదు? అయితే ఎందుకు జరగట్లేదు? మరి ఎందుకు ప్రతి చిన్న వ్యాధికి, ఎందుకు చిన్న రోగానికి ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు వెనకడుగేస్తున్నాం? దేవుడు ఏమో ఇచ్చిన సామర్థ్యం ఇది. ఒకరు 1000 మంది వెళ్ళగొడతారంట. అవునా? కనాను దేశానికి వెళ్ళిపోయారు. అవునా? దేవుడు తీసుకెళ్ళాడు. ఆయనే కృప చూపి యుద్ధాలన్నీ ఆయనే చేసి, ఆయనే ముగించి, ఆయనే చేస్తాడు. ఇది నమ్మాలి. యుద్ధాలు మనం చేయకూడదు ఎప్పుడు. మానవుడు ఏంటంటే యుద్ధాలు మానవుడు చేస్తాడు, మనిషి ఎప్పుడు యుద్ధాలు చేయకూడదు. యుద్ధం ఆయన చేస్తాడు. మరి మనం ఏం చేయాలి?
అందుకే అది కూడా దేవుడు రాయించి ఉంచాడండి. వాక్యంలో ఎంతగా రాయించి ఉంచాడంటే, దేవుడు మనకు ప్రతీదీ నేర్పిస్తూనే ఉన్నాడు. వాక్యం వింటే అర్థమవుతుంది. వాక్యం వినకపోతే ఏం అర్థమవదు. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు అదే చెప్తున్నాడు. వారేంటంటే దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యుద్ధాన్ని గెలిచేవారు. దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోయారో శత్రువేమో వీళ్ళు తరేమేమో. పాత నిబంధనలో జరిగేదంతా అదే ఉంటుంది. దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యుద్ధం గెలిచేవారు. దేవుని మర్చిపోయిన వెంటనే శత్రువేమో ఇజ్రాయేల్ ప్రజలను తరిమేవారు. అదే జరుగుతుంది. పాత నిబంధనలు అన్ని యుద్ధాలే ఉంటాయండి. ఈ యుద్ధాల్లోని దేవుడు నేర్పించేది ఏంటంటే, యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము యెహోవాదే. జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా, కష్టమా, అనారోగ్య స్థితి ఏదైనా సరే ఆయన ముగిస్తాడు. ఎందుకంటే ప్రతి శత్రువు ఎవరి పాదాల కింద ఉంది? ఆయన పాదాల కింద ఉంది. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన కదా. ఆయన గురించి వింటే ప్రతిదీ జీవితంలో ప్రతి విజయాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడు మర్చిపోకూడదు, సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో దేవుని యొక్క సంపూర్ణ మహిమతో ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. సంఘం బయట ఒంటరిగా ఎంతగా వెళ్ళినా ఏమి సాధించలేరు భూమి మీద. చాలామందికి ఇది విషయం తెలియక ఇంకా ఒంటరిగానే వెళ్తున్నారు. ఒంటరి ప్రయాణం అతి భయంకరమైనది. అందుకే దేవుడు సహవాసంలో ఉండి నడిపిస్తాడు. ఆయన సహవాసానికి రమ్మంటున్నాడు, సంఘంలో ఉండమంటున్నాడు. ఆయన సంఘానికి శిరస్సు ఆయన కాబట్టి ఆయనే నడిపిస్తారు. మరి ఇక్కడ చూడండి, మరి ఇంత సామర్థ్యాన్ని, ఇంత మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు కదా, ఇంత కృపనిచ్చాడు కదా ఆయన. మరి ఎలా చేయగలం అన్నప్పుడు అది కూడా దేవుడు వాక్యంలో రాయించాడు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒక్కని అపరాధ మూలము వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల, చూసారా, మరణము ఒక్కని అపరాధ మూలమున వచ్చినదై ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా క్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు చూసారా. పొందువారంట. ఏం పొందువారు? కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఏలుబడండి. కష్టమా, సమస్య, ఇబ్బంది, అనారోగ్య స్థితి, ఎటువంటి స్థితి అయినా సరే, అప్పుల బాధ ఏదైనా సరే, ఆయన గురించి వింటే, ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో, మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిని ఎంతగా నమ్ముతుంటామో ఏలుబడి ఆయన చేస్తాడు. హల్లెలూయా. ప్రతి శత్రువు ఎవరి పాదాల కింద ఉంది? ఆయన పాదాల కింద ఉందని నమ్మినప్పుడు, మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు యుద్ధం ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఏలుబడి ఆయన చేస్తాడు, మనం చెయ్యం. ఇదే తెలుసుకోలేండి. యుద్ధం ఆయనది. యుద్ధాలన్నీ ఆయన ముగించాడు. ముగించేసి తండ్రి కుడిపార్శాన ఆయన కూర్చున్నాడు. ఆయన యుద్ధాలన్నీ ముగించాడు. ఆయన ప్రతి శత్రువు ఆయన పాదాల కింద మనం ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. ప్రతి శత్రువు ఎటువంటి సమస్య, ఇబ్బంది, అనారోగ్య స్థితి బాధ పెడుతుందా, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలకాలి. నన్ను ఆయన నీతిమంతురాలుగా తీర్చాడని నమ్మాలి. అదేనండి దేవుడిచ్చిన గొప్ప కృపేయడానికి కూడా ఇదే. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై. పొందువారంటే నీతి అనే స్థానాన్ని పొందుకున్నాం. మనం నీతిమంతులం అయిపోయాం. దేవుడు చేశాడు. నీతిమంతుల స్థానంలో మనం ఉంచినప్పుడు ప్రతిదినం అదే నమ్మాలి. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని మాట పలికి ప్రతిదినము నమ్మాలి. ఎంతగా నమ్ముతుంటామో జీవితంలోనే ఏలుబడి ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆయన చేయాలనుకుంటున్నారు? ఎంతమంది అయితే ఆశపడుతున్నారో ప్రతిదినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలుకుతున్నప్పుడు ఏలుబడి ఆయన చేస్తాడు. ప్రతి శత్రువు ఎవరి పాదాల కింద ఉంది? ఆయన పాదాలకు ఉందని ఇప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రతి రోగం మీద ఆయన అధికారం ఇచ్చాడు మనకి. ప్రతి వ్యాధి మీద ఆయన అధికారం ఇచ్చాడని ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఎల్లప్పుడు నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి పలికి ఎంతగా ముందుకెళ్తుంటామో ప్రతిదినము విజయాన్నే చూస్తాం. ఎందుకంటే ఏలుబడి ఆయన చేస్తాడు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆయన చేస్తాడు ఏలుబడి. హల్లెలూయా. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవాళ్ళందరి కొరకు ఆయన శిలువలో ప్రతి శిక్షను, ప్రతి వేదనను, ప్రతి బాధను ఆయన భరించాడు. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రతి
ప్రతి మానవుడు, ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి ఈరోజు నీతిమంతురాలుగా ఆయన తీర్చాడు. ఆయన ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన అని ప్రతిదినం ఆయన నమ్మంటున్నాడు. ఈ సమయంలో కూడా ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఇదే నువ్వు ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని నీతిమంతురాలుగా ఆయన తీర్చాడు. ఆయన రక్తం ఎంతగానో చిందించాడు. ఎందుకంటే ప్రతి మానవుడు రక్షించబడాలని, ప్రతి మానవుడు నీతిమంతులుగా తీర్చబడాలని శిలువలోని ఆయన రక్తమంతా చిందించాడు. ఇది దినం మనల్ని ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా ఆయన చేశాడు. ఈ సమయంలో నేను యేసుక్రీస్తు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. ఏమి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. అవునయ్యా, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. అవునయ్యా, సంఘానికి శిరస్సు మీరు నాయన, సంఘానికి శిరస్సు మీరయ్యా. దేవా, మమ్మల్ని అందరినీ మీరు స్వాస్థ్యంగా చేసుకున్నారయ్యా. మమ్మల్ని అందరినీ మీరు స్వాస్థ్యంగా చేసుకొని ఇంత గొప్ప కృపనిచ్చావు నాయన. మీకు వందనాలు. ఇంత గొప్ప కృపనిచ్చావయ్యా. ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. మమ్మల్ని అందరినీ 1000 మందిని తరిమే విధంగా గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మేము ఎల్లప్పుడూ యేసుక్రీస్తు దేవుని నీతిని ఆయన నమ్మినప్పుడల్లా మా జీవితంలో మీరు ఏలుబడి చేస్తారయ్యా. మీరు ఏలుబడి చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అందుకు నేను బిడ్డలందరినీ దినం జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా. వారి వ్యక్తిగత విషయాలు మీకు తెలుసునైనా, వారి కుటుంబ విషయాలు మీకు తెలుసునైనా. దేవా, వారి ఉద్యోగరీత్యా, వ్యాపారీత్యా మీ జ్ఞానం దయచేయండి అయ్యా. వారి కుటుంబ విషయాల్లో మీరు సమాధానం దయచేయండి అయ్యా. మీ సమాధానం, మీ కృపను దయచేయండి అయ్యా. మీరు మాత్రమే మమ్మల్ని నడిపించగలరున్నాయా అయ్యా. మీ గురించి తెలుసుకునే విషయంలో మాకు వినే సామర్థ్యం దయచేయండి అయ్యా. వినగలిగే చెవులు దయచేయండి అయ్యా. వినే హృదయం దయచేయండి అయ్యా. మీ గురించి మేము ఎంతగా వింటామో మా జీవితంలోనైనా దేవా మీ ఏలుబడిని చూస్తామయ్యా. మీరు మమ్మల్ని నడిపిస్తారయ్యా. దేవా, ఇశ్రాయేలు ప్రజలు ఎల్ల మీరు కృపను చూపి నడిపించారయ్యా అయ్యా. వారిని 1000 మంది తరిమి గొప్ప సామర్థ్యంతో నింపి నడిపారయ్యా. ఇది నువ్వు అదే కృపను మా ఎడలో చూపి మీరు నడిపిస్తున్నారయ్యా. మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా చేశారయ్యా. మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా చేశారయ్యా. ఎంత గొప్ప కృపనిచ్చావయ్యా అయ్యా. ఇంత కృపనిచ్చినందుకు వందనాలయ్యా. ఇంత కృపనిచ్చినందుకు వందనాలు అయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తూ మీ బిడ్డలందరికీ నేనా దేవా మీ సామర్థ్యం మీరు ఇచ్చినందుకు వందనాలు. మీ కృపనిచ్చినందుకు వందనాలు. మీరు వినే హృదయం ఇచ్చినందుకు వందనాలు. వినే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని అందరినీ మీరే నడిపించుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.